భారత్ ను ఎదుర్కోవటం సంగతేమో కానీ పాకిస్తాన్ కు అతిపెద్ద ముప్పు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ నుంచి వస్తోంది. తమ ప్రాంతం నుంచి పాకిస్తాన్ సైన్యం వెళ్లిపోవాలని ఆ గ్రూప్ దాడులకు తెగబడుతోంది. ఇటీవలి కాలంలో వరుసగా దాడులు చేస్తోంది. కొన్ని ప్రాంతాలను ఇప్పటికే తమ ఆధీనంలోకి తీసుకుంది. ఆయా ప్రాంతాల నుంచి పాకిస్తాన్ సైన్యాన్ని తరిమేశారు. ఇటీవల బలూచిస్తాన్ లో ఓ పెద్ద రైలును హైజాక్ చేసి పేల్చివేశారు. అంతకు ముందు కొన్ని దాడులు చేశారు. బలూచిస్తాన్ లో ఎవరూ అడుగు పెట్టకుండా చూస్తున్నారు. వారికి పాకిస్తాన్ సైన్యం సరైన కౌంటర్ ఇవ్వలేకపోతోంది. సైనికుల్ని కోల్పోతోంది. ఇప్పుడు బలూచిస్తాన్ లోకి అడుగు పెట్టాలంటే పాక్ సైన్యం అంగీకరించడం లేదు. మరోవైపు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ నేరుగా హెచ్చరికలు పంపుతోంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వెనక భారత్ ఉందని పాకిస్తాన్ ఆరోపిస్తోంది. అక్కడ వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తోందని అంటోంది. అయితే బలూచిస్తాన్ వేర్పాటువాదం ఇప్పటిది కాదు. అక్కడి వనరులన్నీ వాడుకొని అక్కడ వివక్ష చూపించడం ప్రారంభించినప్పటి నుంచి ఉంది. భారత్ వైపు నుంచి ఎలాంటి సహకారం అందటం లేదు. కానీ అక్కడి ప్రాంత ప్రజలు ఎప్పుడూ భారత్ సాయం కోరుతూనే ఉంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో వారికి మరింత బలం లభిస్తోంది. పాకిస్తాన్ సైన్యానికి చుక్కలు చూపిస్తున్నారు. బలూచిస్తాన్ ప్రజలు పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. అక్కడి ఆర్మీపై తిరుగుబాటు చేశారు. బలూచిస్తాన్ నుంచి పాక్ ఆర్మీ వెళ్లిపోవాలని BLA హెచ్చరికలు జారీ చేసింది. తమకు స్వాతంత్రం కావాలని అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున సమావేశాలు నిర్వహిస్తున్నారు. అక్కడ ఆర్మీ పాల్పడుతోన్న దారుణాలపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. బలూచిస్తాన్ పాకిస్తాన్ లో అతిపెద్ద విస్తీర్ణం, అతి తక్కువ జనాభా ఉన్న ప్రాంతం. సహజ వనరులు ఉన్నప్పటికీ 70% జనాభా దారిద్ర్యంలో ఉంది. 1948లో పాకిస్తాన్ లో బలవంతంగా విలీనం, వనరుల దోపిడీ, రాజకీయ ఉపేక్ష వంటి అంశాల కారణంగా ప్రజలు ఉద్యమిస్తున్నారు. బలూచ్ లిబరేషన్ ఆర్మీ బలూచిస్తాన్ లోని మంగుచోర్ పట్టణాన్ని ఆధీనంలోకి తీసుకుందని, పాకిస్తాన్ సైన్యాన్ని ఓడించి సైనికులను బందీలుగా పట్టుకుందని వార్తలొస్తున్నాయి. BLA బలూచిస్తాన్ ను ప్రత్యేక దేశంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తోంది. గతంలో బంగ్లాదేశ్ పరిస్థితులు ఇవే. అప్పట్లో బంగ్లాదేశ్ విముక్తికి భారత్ సహకరించింది. బంగ్లాకు అప్పట్లో విముక్తి కల్పించినట్లుగా ఇప్పుడు బలూచిస్తాన్ కు విముక్తి కల్పించేందుకు భారత్ సహకరిస్తుందేమో అన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఎందుకంటే భారత్ పై కుట్రలు చేసే పాకిస్తాన్ ను బలహీనం చేయడానికి భారత్ తన వ్యూహాలు తాను పాటించాల్సిందేనేమో. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.